సార్ మరికొన్ని సందర్భాల్లో కుటుంబం మొత్తం చనిపోతూ ఉంటుంది, పిల్లలు రిలేటివ్స్ ఎవరు ఉండరు. సో ఒకవేళ ఉన్నా కూడా తెలియని సందర్భం ఉంటుంది. సో అలాంటప్పుడు ఆస్తులన్నీ కూడా డైరెక్ట్ గవర్నమెంట్కే వెళ్ళిపోతుందా, లేకపోతే చారిటీకి వెళ్తుందా, ఎలా ఉంటుంది? చారిటీ ఈజ్ ఏ ప్రైవేట్ ఎంటిటీ అమ్మ. చారిటీ వెళ్ళే సమస్య లేదు, గవర్నమెంట్ తీసుకుంటుందమ్మా ఆటోమేటిక్గా. ఆస్తి అంతటినీ కూడా గవర్నమెంట్. ఇప్పుడు మొన్న కరోనా చూసాం, ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ చూసాం, దాంట్లో క్లెయిమెంట్స్ ఎవరు రాలేదు. ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఎంఆర్ఓ దాని మీద ఆ ప్రాపర్టీ మీద ఒక రెసిడెల్ ఇస్తాడు, ఇది ప్రాపర్టీ గవర్నమెంట్కి, ఆయనకి సంబంధితులు ఎవరు లేరు అని చెప్పేసి దాన్ని కూడా ఎంక్వైరీ చేస్తారు ఫస్ట్. అంత ఈజీగా తీసేసుకుంటానికి ఏముండదు, ప్రైవేట్ ప్రాపర్టీస్ కాబట్టి. వాళ్ళు అక్కడ ఉండేటువంటి విలేజ్ సెక్రటరీ వీళ్ళందరినీ వాకప్ చేస్తారు. వాళ్ళ రిలేటివ్స్ ఎవరు లేరు కదా, ఎవరు కనపడలేదు, ఎవరు రావట్లేదు కదా. మెయిన్ ఈ ప్రాబ్లం మన సిటీస్లో వస్తూ ఉంటుందమ్మా. సిటీస్ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఒక దాంట్లో ఎవరు ఉంటారు, భార్య భర్త తల్లి ఉంటారు. ఒక్కోసారి వాళ్ళు ముగ్గురు చనిపోతారు, వాళ్ళ సంబంధికులు ఎవరు రాలేదు. అప్పుడు ఏం చేస్తారంటే ఎంఆర్ఓ కానీ దాన్ని హ్యాండ్ అవుట్ చేసుకుని క్లెయిమెంట్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు. ఒకవేళ క్లెయిమెంట్ ఎవరు రాలేదంటే గవర్నమెంట్ హ్యాండ్ అవుట్ చేసుకుంటుంది. ఎలా తెలుస్తుంది సార్ ఆ ఫ్యామిలీ మొత్తం చనిపోయిందన్న క్లైమెంట్కి? దూర బంధువులు అయి ఉంటే కనుక రక్త సంబంధికులు కావచ్చు, విడిపోయిన వాళ్ళు కొన్ని కుటుంబాలు ఉంటాయి కదా. సో అలాంటప్పుడు గవర్నమెంట్ ఏమైనా ప్రాసెస్ చేస్తుందా, వాళ్ళు ఎవరు ఎక్కడ అనేది? ప్రైవేట్ ప్రాపర్టీస్లో సాధారణంగా గవర్నమెంట్ ఏమి ఇంటర్ఫియర్ అవ్వదమ్మా. కాకపోతే కస్టోడియన్ కింద ఉంటుంది గవర్నమెంట్. ఇంత టైం అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ వెయిట్ చేసి ఆ టైం వరకు ఎవరు రాలేదు అనుకుంటే ఆటోమేటిక్గా దాని ప్రోగ్రామ్స్లో గవర్నమెంట్ ల్యాండ్ కింద డిక్లేర్ చేస్తాం దాన్ని. అండ్ మరికొన్ని సందర్భాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదిస్తారు, పెళ్ళి చేసుకోరు, పిల్లలు ఉండరు, అండ్ దత్తత కూడా తీసుకోరు, వీళ్ళు కూడా రాయరు. సడన్గా చనిపోయినప్పుడు ఆస్తులన్నీ కూడా ఎలా ఎవరికి వెళ్తాయి అండ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అదే చెప్పాను కదమ్మా, తల్లి భార్య పిల్లలు ఈ ముగ్గురు లేరు. తర్వాత బ్రదర్స్, ఓకే, బ్రదర్స్కి వెళ్తుంది ఆస్తి. లేదా బ్రదర్స్ పిల్లలకి వెళ్తుంది. బ్రదర్స్ పిల్లలు కూడా లేరు అనుకోండి, మళ్ళీ వాళ్ళ కజిన్స్, ఫస్ట్ కజిన్, సెకండ్ కజిన్, వాళ్ళ మేనమామలు, సరే మామయ్యలు వాళ్ళకి వెళ్తుంది, మేనత్తలు వాళ్ళు వస్తారు. అంటే మళ్ళీ పైకి వెళ్తాం. అంటే ఎప్పుడు కూడా జనరల్గా ఆ ప్రాపర్టీ ఎప్పుడు కిందకు వస్తాయి. అంటే మదర్ ఒక్కళ్ళే పైన ఉంటారు, మిగతా వైఫ్, పిల్లలు, మనవలు, ముని మనవలు ఇట్లా కిందకు వస్తాయి. మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే వైఫ్ లేరు, మదరు లేరు అండ్ పిల్లలు లేరు. ఇప్పుడు ఏమవుతుంది, ప్రాపర్టీ ఈక్వల్గా వస్తుంది. బ్రదర్స్ ఎవరున్నారు, బ్రదర్స్కి వెళ్తుంది. వాళ్ళు లేరు, పైకి వెళ్తుంది. ఇప్పుడు మేనమామలు ఎవరైనా ఉన్నారా, చిన్నాన్నలు ఎవరైనా ఉన్నారా, ఓన్ చిన్నాన్నలు అంటే తండ్రి బ్రదర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి వెళ్తాయి. తండ్రి సిస్టర్స్ ఉన్నారు వాళ్ళకి వెళ్తాయి. లేకపోతే వాళ్ళు లేరు, వాళ్ళ పిల్లలకి వస్తాయి. అంటే మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తాం. అది ఇక్కడ ఎవరైనా సరే ఎనీ ప్యాట్రియాటికల్ ఫ్యామిలీస్, మ్యాట్రియాటికల్కి ఎప్పుడు ఆస్తి వెళ్ళదు. తల్లి తాలూకు వాళ్ళకి ఎప్పుడు ఆస్తి వెళ్తాం, భార్య తాలూకు వాళ్ళకి ఆస్తి వెళ్తాం. కేవలం ఏంటంటే తన ప్యాట్రియాటికల్ ఫ్యామిలీస్, ఇండియన్ మన హిందూలాయే ప్యాట్రియాటికల్ ఫ్యామిలీ, పితృస్వామి సమాజం మనకి. అందుకని ఏంటంటే తండ్రి ఆ సంబంధికులకి వెళ్తాం ఆస్తి. అండ్ ఇంకోటి